Hi children, welcome to our channel. Today we are going to discuss articles. In English grammar, articles are played very important role in grammar points. That's why we are briefly discuss about articles today children. Let us start. A and they are called articles. Articles functions as adjectives. ఈ ఆర్టికల్స్ అనేవి అడ్జెక్టివ్స్ లాగా పనిచేస్తాయి. యాజ్ అడ్జెక్టివ్ ఆర్టికల్స్ ఆల్వేస్ అక్కర్ బిఫోర్ నౌన్స్. అడ్జెక్టివ్ కానీ అట్ ద సేమ్ అండ్ ఆర్ ఆర్టికల్స్ కానీ నౌన్స్ ముందర అంటే నామవాచకాల ముందరే ప్రెజెంట్ అవుతాయి. ఇందులో మనం 3 చెప్పుకున్నాం కదా, ఏ అండ్ ది. ఏ అండ్ అనేది సింగులర్ నౌన్స్ ముందర వస్తుంది. ది అనేది ద పర్టికులర్ నౌన్ ముందర వస్తుంది. చూడండి, ఏ ఆర్ అండ్ ఆర్ కాల్డ్ ఇండెఫినిట్ ఆర్టికల్స్ బికాస్ దే మేక్ ద నౌన్ ఇండెఫినిట్. ద ది ఈజ్ కాల్డ్ డెఫినిట్ ఆర్టికల్ because it used before a noun to make the noun definite. So children, a and ఈ రెండు కూడా డెఫినిట్ ఇండెఫినిట్ ఆర్టికల్స్ కింద చూపుతారు. ది అనేది డెఫినిట్ ఆర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్, ఎ గర్ల్. గర్ల్ అనేది ఎవరైనా అవ్వచ్చు. ద సేమ్ మేనర్ ద గర్ల్. The girls sing songs very loudly. అంటే ద పర్టికులర్ పర్సన్ ని చెప్తామన్నమాట. దాన్ని డెఫినిట్ ఆర్టికల్ గా అంటాం. ఇక్కడ చూడండి, ఏ అండ్ యాన్ అక్కర్ బిఫోర్ సింగులర్ నౌన్స్ ఓన్లీ. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఇండెఫినిట్ సింగులర్ నౌన్స్ బిగినింగ్ విత్ ఏ కాన్స్టెంట్ సౌండ్. మనకు తెలుసు, మన ఇంగ్లీష్ లో 26 లెటర్స్ లో 5 is vowels, remaining are consonants అని తెలుసు. హల్లులు, కాన్సోనెంట్స్ మీన్స్ హల్లులు, వోవెల్స్ మీన్స్ అచ్చులు. అంటే AEIOU అనే పదాలని మనం అచ్చులుగా చెప్తుంటాం. రిమైనింగ్ 21 లెటర్స్ ఆర్ కాల్డ్ యాజ్ కాన్సోనెంట్స్. నౌన్స్ లో ఏదైతే కాన్సోనెంట్ సౌండ్ వస్తుందో అదన్నీ కూడా ఏ అనే లెటర్ ఆర్టికల్ వస్తుంది ముందుగా. ఫర్ ఎగ్జాంపుల్, a child, a pen, a box, etc. An is used with indefinite singular nouns beginning with a vowel sound. అంతేగా మనం చెప్తుంటాం an umbrella, an apple, an orange. అంటే అక్కడ ఆ అనే ఆ విధంగా AEIOU అనే లెటర్స్ తో మనకి అచ్చులు పలికే వాటికి మాత్రమే యాన్ అనేటువంటి ఆర్టికల్ బిఫోర్ గా వస్తుంది. an umbrella, an Italian, an egg, an eye, etc. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఒకటి ఉంది. ద ఇనిషియల్ సౌండ్ ఆఫ్ ఎ సింగిల్ లెటర్ ఇన్ ఎ వర్డ్ ఆల్సో డిసైడ్స్ ది ఇండెఫినిట్ ఆర్టికల్ టు బి యూజ్డ్. అంటే ఏంటంటే, ఒక లెటర్ తో మొదలయ్యి ఎలాబరేట్ అయితే దానికి పర్టికులర్ మీనింగ్ ఉండాలి. అలాంటి మీనింగ్ ఉన్న వాటికి ముందు కూడా యాన్ అనే వర్డ్ వాడతాం. NMA, NOMR, NNGO అంటుంటాం. మనం ఎగ్జామ్ హాల్లో కూడా OMR షీట్స్ ఇస్తారు కదా, మనం ఏ OMR షీట్ అని అనం. మీరు గమనించే ఉంటారు. అంటే మీకు రిలేటెడ్ గా ఎగ్జాంపుల్ చెప్తున్నా. NOMR షీట్ అంటుంటాం. అక్కడ ఏంటి, సింగిల్ లెటర్ అయినప్పటికీ అది ఇండెఫినిట్ ఆర్టికల్ ని తెలియచేస్తుంది, యూజ్ చేస్తామన్నమాట. అదే విధంగా డెఫినిట్ ఆర్టికల్లో చూడండి, ఇంకొక నోట్ ఇంపార్టెంట్. ఇది కూడా ద సౌండ్ ఆఫ్ ది అడ్జెక్టివ్ డిసైడ్స్ విచ్ ఇండెఫినిట్ ఆర్టికల్ షుడ్ ప్రిసైడ్ ఇట్. ఐ సా ఏ చైల్డ్, ఇది ఇండెఫినిట్ ఆర్టికల్. ఐ సా యాన్ ఆంటీడీ చైల్డ్, ఇది కూడా ఇండెఫినిట్ ఆర్టికల్ అయినప్పటికీ ఇక్కడ అంటిడి, ఈ యు అనేది మనకి వోవెల్ సౌండ్ కాబట్టి యాన్ అనే లెటర్ మనం ఇక్కడ ముందుగా ప్రిసైడ్ చేయడం జరిగింది. ఇది బ్రీఫ్ గా ఆర్టికల్స్. ఇప్పుడు నెక్స్ట్
ఏం చేద్దామంటే మనం ఏ యాన్ అనేది ఎక్కడెక్కడ యూస్ చేస్తామనేది బ్రీఫ్ గా తెలుసుకుందాం. లుక్ హియర్, when we use a or an, when a singular noun is introduced for the first time. నౌన్ అనేది మనం మొదటిసారిగా తెలియపరిచినప్పుడు, పరిచయం చేసినప్పుడు ఏ అనే లెటర్ వాడతాం. దేర్ లివ్డ్ ఏ కింగ్, దేర్ వాజ్ ఏ బాయ్, అక్కడ ఆ అబ్బాయి ఉన్నాడు. సెకండ్ టైం ఇదే వర్డ్ మనం కంటిన్యూ చేసేటప్పుడు ద కింగ్ అన్న వర్డ్ అంటే అక్కడ ది అనేది మనం వాడతాం. మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేసే సమయంలో మాత్రమే, ఎవరినైనా సరే మొదటగా తెలియని వ్యక్తికి పరిచయం చేసేటప్పుడు మాత్రమే, ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మాత్రమే ఏ అనే ఆర్టికల్ ని బిఫోర్ నౌన్ కింద వాడతాం. అండ్ ద సెకండ్, ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్, అది ఒకటి అని తెలియచేసే క్రమంలో కూడా మనము ఈ ఏ అనే ఆర్టికల్ ని వాడతాం. ప్లీజ్ గివ్ మీ ఏ 100 రూపీ నోట్, ఒక 100 రూపాయలు ఇవ్వండి. దే హెల్డ్ ఏ మీటింగ్ ఇన్ ద సెంట్రల్ లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీలో వాళ్ళు ఒక మీటింగ్ ని కండక్ట్ చేసుకున్నారు. అది అక్కడ ఏ ఒక అని చూపబడుతుంది. తర్వాత ఇన్ ది సెన్స్ ఆఫ్ ఎనీ, ఏదైనా ఒక, ఏదైనా ఒక అనడానికి కూడా గివ్ మీ ఏ పెన్, గివ్ మీ ఏ చాక్లెట్, ఏదైనా అవ్వచ్చు. అది బ్లూ పెన్ కావచ్చు, రెడ్ పెన్ కావచ్చు, బ్లాక్ పెన్ కావచ్చు, ఎనీ, బట్ ఒక పెన్ ఇవ్వు అని అంటూ ఉంటాం కదా. ఆ సమయంలో మాత్రమే ఏ అనే ఆర్టికల్ ని ఉపయోగిస్తాం. ఏ పెన్, ఏ బుక్, ఏ పెన్సిల్, గివ్ మీ ఏ చాక్లెట్, గివ్ మీ ఏ టెడ్డీ బేర్, ఇలా సో మచ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇందులో కూడా. తర్వాత టు టర్న్ ప్రాపర్ నౌన్స్ ఇంటూ కామన్ నౌన్స్. సో మనకు తెలుసు ప్రాపర్ నౌన్, కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే ఏమి? అందరూ సాధారణంగా ఉపయోగించేటువంటి నౌన్. ప్రాపర్ నౌన్ అంటే వ్యక్తికి సంబంధించిన నౌన్. చూడండి, హీ థింక్స్ హీ ఈజ్ ద షేక్స్పియర్. షేక్స్పియర్ అనేది అతని ఫీలింగ్ అన్నమాట. బట్ అతను ఒక వ్యక్తి, షేక్స్పియర్ లాగా ఫీల్ అవుతున్నాడు. షీ థింక్స్ షీ ఈజ్ ది రాణి రుద్రమ్మ, ఈమె రాణి రుద్రమ్మలా ఫీల్ అవుతుంది. కామన్ నౌన్, రాణి రుద్రమ్మ అనేది పర్సనల్ నౌన్ అయినప్పటికీ ఇక్కడ కామన్ గానే వాడుతుంటాము. షేక్స్పియర్, రాణి రుద్రమ్మ, ఇదంతా కూడా చాలా గొప్ప వ్యక్తులు. గొప్ప వ్యక్తిని మనం ఎప్పుడు కూడా వాళ్ళని ఒక ఆదర్శప్రాయంగా తీసుకుంటుంటాం కదా, ఆ విధంగా తీసుకున్నారు అని చెప్పడంలో కూడా మనం ఏ అనే ఆర్టికల్ ని ఉపయోగిస్తాం. బిఫోర్ ఏ నేమ్, ఇఫ్ ద స్పీకర్ ఈజ్ న్యూ టు దట్ పర్సన్. బిఫోర్ ఏ స్పీకర్, మాట్లాడే వ్యక్తి వేరే వ్యక్తికి కొత్త అయినప్పుడు కూడా ఇలా చెప్తాం. ఏ మిస్టర్ మూర్తి హ్యాస్ కమ్ ఫర్ యూ. మిస్టర్ మూర్తి అనే ఆయన మీకోసం వచ్చాడు అని థర్డ్ పర్సన్ గా మనం చెప్పేటప్పుడు అనమాట. బిఫోర్ ఏ సింగిల్ యూనిట్స్, టు సే రేట్ ఆర్ ప్రైస్. 60 kilometers an hour. They sell oil at rate 60 a liter. అక్కడ కూడా ఏ అనేది వాడుతుంటాం. నెక్స్ట్ క్లాస్ లో మనం ది అనేది, యాన్ అనేది ఏ సిచ్యువేషన్ లో వాడతామో తెలుసుకుందాం. పిల్లలు చూస్తూనే ఉండండి మన ఛానల్ ని. మంచి మంచి విషయాలు నేర్చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెషన్ లో తెలియచేసినట్లయితే మీకు క్లారిఫై చేస్తాను పిల్లలు. బాయ్, టేక్ కేర్.